విజయవాడ నగరంలో పార్కుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. చరిత్రలో అశోకుడు చెట్లు నాటాడు, కానీ గత ముఖ్యమంత్రి మాత్రం చెట్లు కూల్చివేశాడు అని వ్యాఖ్యానించారు. అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. విజయవాడ నగరంలో 7వ డివిజన్ మొగుల్ రాజపురం రావి చెట్టు సెంటర్ వద్ద ధూళిపాల వెంకట సుబ్బయ్య సీతారామమ్మ పార్క్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. కేంద్రం కూడా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. చరిత్రలో అశోకుడు చెట్లు నాటాడు, కానీ గత ముఖ్యమంత్రి మాత్రం చెట్లు కూల్చివేశాడు అని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యంపై అధిక ప్రాధాన్యత ఇస్తారని, అందులో భాగంగా పార్కుల అభివృద్ధితో పాటు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నారని గద్దె రామ్మోహన్ వివరించారు. విజయవాడ అభివృద్ధికి అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందని ఆయన తెలిపారు. అశోకుడు చెట్లు నాటినని ఇప్పుడు కూడా మనం చదువుకుంటూ ఉంటాం. అది ఎన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిందో మనకు తెలియదు, కానీ సుమారు 500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈరోజు కూడా పాఠ్యాంశాల్లో మనం చదువుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఒక ఆయన చెట్లు నరికెను. ఎవరంటే చెట్లు నరికింది? జగన్మోహన్ రెడ్డి. దీనికి ముందున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఎంతో ఆయనకి పట్టం కట్టి అధికారం ఇప్పిస్తే ఆయన మొత్తం చెట్లు నరికేశాడు. అంటే అశోకుడు చరిత్రకి మరి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర అందరూ కూడా కలిపి చెప్పుకుంటూ ఉంటారు రానున్న రోజుల్లో. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకోటి కూడా చెప్పొచ్చండి. అశోకుడు తర్వాత ఈ ప్రపంచంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని అత్యధిక ప్రాముఖ్యంగా తీసుకున్న వ్యక్తి నాకు తెలిసినంత మట్టుకి నారా చంద్రబాబు నాయుడు గారి. జన్మభూమి అని చెప్పి, శ్రమదానం అని చెప్పి, ప్రతి శుక్రవారం మొక్కలు నాటండి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి తొలి రోజుల నుంచి కూడా ఆ విధానంగా మొక్కలు నాటించి ఆయన ఒక మాట చెబితే, ఆయన ఒక పిలిపిస్తే కాలనీల వాసులందరూ కూడా వేలాది లక్షలాది మొక్కల్ని నాటిన సందర్భం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మరలా 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి కూడా ఖాళీ స్థలాలు మొక్కలతో నింపాలి అని చెప్పి దీనికి ప్రత్యేకమైన నిధులు కూడా కేంద్రం యొక్క సహకారంతో ఏర్పాటు చేసి కామన్ సైట్లన్నీ కూడా పార్కులు చేస్తూ, వాకింగ్ ట్రాకులు చేస్తూ, అటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం. ఎన్ని లక్షలు ఇవాళ విజయవాడ నగరంలో మీకు ఎన్ని లక్షలు కావాలన్నా కూడా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మొక్కలు నాటడానికి కానీ